బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. 2006 చివర్లో నేను ఈ ధ్యానంలోకి పిరమిడ్ ధ్యానంలోకి ప్రవేశించాను. శ్రీనివాసరావు గారి మాస్టర్ ద్వారా దీంట్లోకి ప్రవేశించాం. అంతకుముందు నేను భిక్షమయ్య గురూజీ దాంట్లో కొన్నాళ్ళు సాధన చేశాను. తర్వాత క్రియా ధ్యానం, తర్వాత రేకి ఈ మూడింటి చేసినాక మా చీరాల శ్రీనివాసరావు మాస్టర్ గారు ఇలా మంచి ధ్యానం ఉందని చెబితే ఓడరేవు దగ్గర సముద్రం ఒడ్డున మాకు ధ్యానం నేర్పాడు. అన్నిటికంటే ఇది చాలా బాగా ఉందని నేను తెలుసుకున్నాను. అంతకుముందు భిక్షమయ్య గారి క్లాస్‌లో ఒకసారి చెప్పాడు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని ఒకాయన ధ్యానం చెబుతున్నాడు. అది చాలా గొప్పగా ఉందని మాకు 2004లోనే ఆయన క్లాస్‌లో చెప్పాడు. సరే అది కూడా మనం చూద్దాము అని మనసులో అనుకున్నాను. తర్వాత శ్రీనివాసరావు గారి ద్వారా ఈ ధ్యానం అందుకున్నాను. అందుకున్న తర్వాత చాలా ఇది ఏమీ పెద్దగా శ్రమ లేకుండా హాయిగా చేయటం జరుగుతుంది. ఇక తర్వాత మా ఫ్రెండ్‌ని కూడా తీసుకొని దీంట్లోకి జాయిన్ చేయటం జరిగింది. 2007లో నేను పిరమిడ్ కట్టాను. ఆ పిరమిడ్‌కి సహాయ సహకారాలు అందరూ మన శ్రీనివాసరావు వాళ్ళందరూ వచ్చి ఎంతో ఇదిగా ధ్యానం పెట్టించి ఎంతో బాగా కృషి చేశారు. నేను చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి మంచి కార్యక్రమాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోటి నేను 2004లో భిక్షమయ్య గారి క్లాస్‌ని అందుకోవడం జరిగింది. ఆ క్లాస్‌ని అందుకోవడంతోటి ఇంకా ఏదైనా మంచి సబ్జెక్ట్‌లోకి వెళ్ళాలని అనుకుంటుంటే ఈ మన పిరమిడ్ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఓడరేవులో శ్రీనివాసరావు గారు మనకి ధ్యానం నేర్పటం, తర్వాత పిరమిడ్ కడతాం. పిరమిడ్‌లో రోజు 4 గంటలు ధ్యానం చేయటం జరుగుతూ ఉండేది. ఇలా ప్రతి క్లాసుకి మొదట్లో పుట్టపర్తి క్లాస్‌కి అక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము. తర్వాత తిరువణ్ణామలై, తర్వాత శ్రీశైలం, తర్వాత ఇక ఎక్కడికి ఆగలేదు. ఇటు కడతాల్ కానీ ప్రతి క్లాస్‌కి అటు వైజాగ్ కానీ, అటు మహాకరుణ గానీ ఎక్కడికి ఆగలేదు. మాకు తోచినంత వరకి సహాయ సహకారాలు పిఎంసికి కానీ, ధ్యాన జగత్ కానీ అందిస్తూనే ఉన్నాము. ఈ ధ్యానంలోకి వచ్చినాక మనకి అన్నీ సాధ్యమైనంత వరకు మంచిగానే జరుగుతున్నాయి. దీన్ని మన జీవితాంతం వదిలిపెట్టకూడదు, జీవితాంతం దీంట్లోనే ఉండాలి అనే ఉద్దేశంతోటి ఎవరు ఎంతమంది కొంచెం మా పల్లెటూరులో కొంచెం పెడ సమాధానం చెబుతున్నా, మేము మాంసాహారం తినకూడదు, శాకాహారమే తీసుకోవాలని గుచ్చి చెబుతున్నాము. కొంతమంది వినేవాళ్ళు వింటున్నారు, ఇన్నాళ్ళు అదేంటిరా అని కొంచెం మా మీద కొంచెం ఫైర్ అవుతున్నారు. అయినా మేమేమి వెనకడుగేమి వేయట్లేదు. ప్రతి వాళ్ళకి చెబుతున్నాం, ఇది మంచిది, శాకాహారం పిరమిడ్ ధ్యానం చేస్తే మీకు మంచి ఆరోగ్యం వచ్చిద్ది, మంచిగా ఉంటుందని చెబుతున్నాము సాధ్యమైనంత అంతవరకు. మన పిరమిడ్ ధ్యానం గురించి కానీ, మన పిఎంసి గురించి కానీ సహాయ సహకారాలు అందించాలని ఎప్పుడు నా కోరిక సాధ్యమైనంత వరకు. ఇంకా ఎక్కడ జరుగుతున్నా మన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా సాధ్యమైనంత వరకు ప్రతి క్షణం మా డ్యూటీకి సెలవు పెట్టైనా సరే వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం మేము. 2007లో నేను పిరమిడ్ కట్టాను. దాంట్లో ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం మేము. తర్వాత 2008 ఫిబ్రవరి లాస్ట్‌లో ఒక థాట్ వచ్చిందమ్మా నాకు. ఆ థాట్ అంటే అసలు అదిరిపోయే థాట్ అది. మా చిన్నబ్బాయి 20 ఇయర్స్ ఉంటాయి. బీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాడు అప్పుడు. నేను ధ్యానం చేస్తుంటే సాయంత్రం నేను 2:30 డ్యూటీ దిగొచ్చి 3కి ధ్యానంలో కూర్చున్నాను మా పిరమిడ్‌లో. ధ్యానం చేస్తుంటే హఠాత్తున ఒక సినిమా రీల్ లాగా వచ్చింది నాకు. అంతా కూర్చున్న ఒక అరగంటలోనే మత్తులాగా ఆవరించి మా చిన్నబ్బాయి చనిపోయినట్టుగా, అందరూ ఏడుస్తున్నట్టుగా వచ్చింది. సరే నేను కొంచెం నిపాయించుకొని బయటకొచ్చాను. వచ్చిన తర్వాత ఆ కుర్రాడిని చూస్తే హాయిగా నిద్రపోతున్నాడు. నా ఆత్మ మాత్రం నమ్మేసింది, ఇది జరగబోతుంది ఖచ్చితంగా.
అని నమ్మేసింది. సరే మళ్ళీ వచ్చి పిరమిడ్‌లో కూర్చున్నాను. సరే రాసుకుందామా పుస్తకంలో అంటే, అది రోజు రాస్తే అది ఒక ఇదిగా పెరిగిద్దేమో అని చెప్పి రాయలేదు. కానీ నా మనసులో మాత్రం రోజు అది ఉంటానే ఉంది. ఇట్లా వచ్చింది, ఇలా వచ్చిందని. కానీ మా పిల్లాడికి లేవంగానే చెప్పా. "అబ్బాయి పరిస్థితి బాగోలేదురా! కొంచెం ప్రమాదం పొంచి ఉందయ్యా" అని చెప్పాను. కుర్రాళ్ళు గదా! వాళ్ళు ఏమి ఏమి లెక్క చేయలేదు దానికి. ఆ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు గూడా "నువ్వు ఫోన్‌లో మాట్లాడకుండా రోడ్డు పక్కన సక్రంగా ఎళ్లి రాయి" అని చెప్పాను. ఎగ్జామ్ గూడా అయిపోయింది. మళ్ళీ కోచింగ్ అని చెప్పాడు. ఇంటికాడుంటే తాటి చెట్లు అయి ఎక్కుతాడని చెప్పి, వాడే కోచింగ్‌కెళ్తానంటే నేను కోచింగ్‌కి పంపించా. ఇక్కడుంటే తాటి చెట్లు ఎక్కుతాడు, కొబ్బరి చెట్లు ఎక్కుతాడు. ఎవరో ఒకళ్ళు మా ఇంటి పక్కనోళ్ళు ఎక్కమంటే ఎక్కేసేస్తా ఉంటారు కుర్రాళ్ళు ఆళ్ళకి సహాయం చేస్తానికి. సరే ఇక్కడుంటే బాగుండదులని చెప్పి కోచింగ్‌కెళ్తానంటే కోచింగ్‌కి డబ్బులు గూడా ఇంకా ఎగస్ట్రా గూడా ఇచ్చి పంపించాను మా అబ్బాయిని. సరే అక్కడ రోజు రన్నింగ్ చేస్తా ఉన్నాడంట. మనకి ఇక్కడ మాకేం తెలీదు. మధ్యలో ఒకసారొచ్చాడు. వచ్చిన తర్వాత "అయ్యా! ప్రమాదం పొంచి ఉందని" మా స్నేహితులతోటి కూడా చెప్పించాను. కానీ ఆ కుర్రాడు లెక్క చేయలేదు. చేయకుండా అక్కడ మళ్ళీ కోచింగ్‌కెళ్ళిపోయాడు. కోచింగ్ నుంచి 2008లో ఏప్రిల్‌లో పోలీస్ సెలక్షన్ పెడితే అక్కడ ఒంగోలులో పోలీస్ సెలక్షన్ పెడితే అక్కడికెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్‌గా రన్నింగ్ అంతా 5 కిలోమీటర్లు పరుగు కొట్టి బెడ్ లైన్ మీద పడిపోయాడంట. సెలైన్ పెట్టి ఇంటికి పంపించారు. ఇంటికన్నా మహేష్ బాబులాగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆహారం తీసుకోపోతే ఇమడల. ఇమడపోయేతలకి ఎంటనే ఇక్కడ మా చీరాల్లో చంద్ర హాస్పిటల్‌కి చేర్చాం. చేర్చిన తర్వాత ఆయన "ఏం పర్వాలేదులే, పసికిర్లుండయి" అని చెప్పాడు. సరే ఏదన్నా కొంచెం మనం ధ్యానం చేస్తున్నాం గదా! ఏదన్నా తేడాగా చూపించి మన బిడ్డ మనకు ఉంటాడేమోనని కొంచెం ఆశ కలిగింది. తర్వాత రెండో రోజే ఇక్కడ టెస్టులు లెవ్వు సరైనయి, గుంటూరు పంపిస్తున్నానని అన్నాడు. సరేనని చెప్పి నేనేమో హైదరాబాద్ తీసుకెళ్దామంటే మా పెద్దాళ్ళు గుంటూరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు పదో రోజు 10 రోజులకల్లా మీ అబ్బాయిని సక్కంగా ఇంటికి పంపిస్తాము ఆరోగ్యంగా అని అన్నారు. సరేనని నమ్మాము. నమ్మినా గాని నా ఆత్మలో మాత్రం ఘోషిస్తానే ఉంది. ఇది జరిగి తీరిద్ది, జరిగి తీరిద్దని అప్పుడప్పుడు ఆ థాట్ వస్తానే ఉంది. సరే నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను. అది జరిగిన 13 రోజులకి డెడ్ అవ్వటం జరిగింది. ఎంటనే ఇంటికి తీసుకొచ్చారు. నేను మాత్రం నాకు 60 రోజుల ముందే తెలిసింది కాబట్టి మా భార్యకి గూడా చెప్పాను నేను. ఈ అబ్బాయికి ప్రమాదం పొంచి ఉందని. అన్నీ గూడా చెప్పాను. పోలీస్ సెలక్షన్‌కెళ్ళేటప్పుడు గూడా "నువ్వు ఎళ్తావయ్యా అక్కడికెళ్తావు, పడిపోతావు, డాక్టర్ల దగ్గర జేరుతాము. నిన్ను డాక్టర్లు గూడా రక్షించలేరని" గూడా చెప్పాను. కానీ కుర్రవాడు గదా! మా నాన్న ఏదో చెబుతున్నాడులే, మనమేమో ధ్యానంలో ఉన్నామని కొంతవరకు తెలిసింది కాబట్టి చెప్పాము. ఆ కుర్రాడేమన్నా ఆ బాబేమన్నా మా నాన్న ఏదో చెబుతా ఉంటాడులే, చానాళ్ళ నుంచి దాంట్లో ఉన్నాడు గదా! అని కొంచెం కేర్‌లెస్‌గా ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత హ్యాపీగానే డెడ్ అయ్యాడు. పెద్ద కష్టమేం పడలేదు డెడ్ అయ్యేటప్పుడు. అంతా పైలోకాలకే ఏదో కావాల్సి ఉందిలే కుర్రాడిని తీసుకెళ్లారని మన మాస్టర్లు గూడా జెప్పారు. ఇంటికాడ ఎంతోమంది కన్నీరు పెట్టారు. కానీ నాకు మాత్రం 60 రోజుల ముందే తెలిసింది గాబట్టి, మనం ఏడవగూడదు. హాయిగా సంతోషంగా పంపియాల కుర్రాడిని అని చెప్పి అట్లానే నా నేను పంపియటం జరిగింది. కొంతమంది పిరమిడ్ కట్టావు, ఇది జరిగిందని కొంతమంది ఎలిగేషన్ తీసుకొచ్చారు. పిరమిడ్ కూడా పడేయాలని కొంతమంది నేను లేనప్పుడు ట్రై చేశారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్పాను నేను. ఇన్నారు తర్వాత నా మాట. అప్పటికి ఇప్పటికి ఆ పిరమిడ్‌లోనే ధ్యానం చేస్తా ఉంటాం మేము. ఆ పిరమిడ్‌లోనే ధ్యానం చేస్తా ఉంటాం మేము. మాకు మంచి మంచి థాట్‌లు వస్తా ఉంటాయి. కానీ పుస్తకం మీద పెట్టను. పత్రిజీ గారు ఏం చెబుతాడంటే, ప్రతిదీ పుస్తకం మీద రాయమని అంటాడు. రాద్దాం అని అంతే. పుస్తకంలో రాయటం జరగలేదు. ఇకనన్నా రాస్తాను అని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ప్రతి కార్యక్రమానికి మాకు ఐటీసీలో వర్కర్‌గా పనిచేస్తాను. ఎంత పని చేసినా కూడా ఎక్కడన్నా మన కార్యక్రమం జరుగుతుంటే సాధ్యమైనంత వరకి ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రతి క్షణం వెళ్దామని చూస్తా ఉంటాను. మా భార్యను కూడా మొదట్లోనే ఇక్కడ 'ప్రేమ్ కుమార్' గారు పిరమిడ్ కట్టినప్పుడు తీసుకొచ్చాను. తీసుకొచ్చి చూపిస్తే ఆమె గూడా వచ్చింది. తర్వాత మన ఇంటి మీద గూడా ఒక చిన్న పిరమిడ్ కట్టుకోవయ్యా అని అంది. ఆమె ప్రోద్బలంతోటే కట్టాను. మా భార్య గూడా ధ్యానం చేస్తా ఉండిద్ది గానీ,
ఎక్కువగా ఈ క్లాసులకి రాదు. చాలా మంచి ఆమె. ఆమె ప్రోద్బలంతోటే నేను ఈ కార్యక్రమాలన్నిటికి తిరగటం జరుగుతుంది. అదే ఇంట్లో గనక పోరుంటే మనం ఎటూ కదలలేము. ఆమె చాలా మంచామె గాబట్టి నేనెక్కడికెళ్ళినా ఏం కాదనదు. కాపోతే మా బాబు చనిపోయిన కానించి ఆమె పెద్దగా కదలలేదు. ధ్యానం చేస్తా ఉంటది. మొన్న కడతాలు పోయిన సంవత్సరం కడతాలు మాత్రం తీసుకొచ్చాను. శ్రీశైలం ధ్యాన మహాచక్రానికి నేనే వచ్చాను. మా వారు రాలేదు. మన కడతాలు మాత్రం కడతాలు తీసుకొచ్చాను. ఆమె చాలా బాగా ఉందయ్యా అని చెప్పింది. మిగతా కార్యక్రమాలకు గూడా వస్తాను అని చెప్పింది. అందులోకి మరి ఇప్పుడు ఈ కరోనా టైం రేపు మహాకరుణ వైజాగ్ అవతల మహాకరుణకి మాత్రం గట్టిగా ఎళ్ళాలని సంకల్పించాం. నా జీవితాంతం నా ఊపిరున్నంత వరకి మన పిఎంసి ఛానల్‌కి గానీ, జ్ఞాన జగత్తుకి గానీ నా సహాయ సహకారాలు అందిస్తానని చెబుతున్నాను.